నా మీద ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఎందుకైనా మంచిది. నేను జాగ్రత్తగా ఉండాలి అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. ధాత్రి ముందు మీనన్ మనిషినని చెప్పగానే పిన్ని కిందికి రాబోయింది. మళ్ళీ కిందికి రాలేదు అని కేదార్ చెప్పటంతో అవును ముందు రాబోయింది. కానీ తర్వాత డౌట్ వచ్చి ఆగిపోయిందేమో. తెలివిగా ప్రదర్శించిందేమోనని ధాత్రి అంటే, ఏమో ధాత్రి అదే నాకు అర్థం కావటం లేదు. లేకుంటే మీనన్ కోసం పని చేయటం లేదేమో. నిదానంగా కనిపెట్టాలి అని కేదార్ అంటాడు. తర్వాత ధాత్రి కేదార్ లోపలికి వచ్చి చూస్తే అక్కడ శ్రీవల్లి పనిచేస్తూ ఉంటుంది. శ్రీవల్లి ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంది. ఖాళీగా అస్సలు ఉండట్లేదు. వెళ్ళి మాట్లాడదాం పద కేదార్ అని ధాత్రి అంటోంది. ఏంటి శ్రీవల్లి ఎందుకెప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు అని ఇద్దరు అడుగుతూ ఉంటే, అంటే ఊరికే ఉండటం ఎందుకని ఇలా చేస్తున్నాను అని శ్రీవల్లి చెప్తోంది. ఈ ఇండ్లు నీకు ఆశ్రయం ఇచ్చిందని రుణం తీర్చుకోవటం కోసం ఇలా చేస్తున్నావు అంతే కదా శ్రీవల్లి అని ధాత్రి అంటే, నిజం చెప్పు శ్రీవల్లి ధాత్రి చెప్పింది నిజమా అని కేదార్ అంటాడు. అవునన్నయ్య నేను ఈ ఇంటికి భారం అయిపోతానని మళ్ళీ నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేశారనుకో, నేను అనాథలా మళ్ళీ పెరగలేనేమో ఉండలేనేమో అన్నయ్య. ఎందుకంటే కుటుంబం విలువ అంటే ఏంటో నాకు తెలిసింది కదా. మళ్ళీ కుటుంబానికి దూరం అయిపోతే ఒంటరిగా బ్రతకలేననిపిస్తోందన్నయ్య. మళ్ళీ నన్ను పంపించేస్తే అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటే, ఇంతేనా నువ్వు కౌశికి వదిన్ని మామయ్యని అర్థం చేసుకుంది. ఒక్కసారి నా అనుకుంటే అసలు ఎప్పటికీ కూడా దూరం చేసుకోదు, ఎక్కడికి కూడా పంపించదు. నువ్వు ఇంకేమీ పనులు చేయనవసరం లేదు. నీకు ఎవరున్నా లేకపోయినా ఈ అన్నయ్య వదిన అయితే ఉన్నారు. నువ్వు ఇంకేమీ బాధపడకు భయపడకు, నిన్ను ఎక్కడికి పంపించరు. నువ్వు ఇక మీదట ఏ పనులు చేయకు అని ధాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. అక్క ఎందుకిప్పుడు వీళ్ళ ఇంటికి వస్తున్నావు అని కారు దిగుతూ అభి తాయారని ప్రశ్నిస్తూ ఉంటే, అంత కష్టపడి స్టే ఆర్డర్ తీసుకొచ్చింది ఈ ఇంటికి రావటం కోసం రా తమ్ముడు, నీకే అర్థమవుతుంది రా, లోపలికి రా అని తాయారు లోపలికి వస్తూ ఉంటే అప్పుడే ధాత్రి వాళ్ళు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. రెండు మినిస్టర్ గారు అంటూ నిషి వైజయంతి ఘన స్వాగతం పలుకుతూ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి నిషి ఇవన్నీ ఇలా కూర్చోపెట్టి స్వాగతాలు పలుకుతున్నావు, అసలు ఈవిడ చేసింది మర్చిపోయావా అని ధాత్రి అంటుంటే, ఏయ్ నోరు మూసుకొని మినిస్టర్ గారికి కాఫీ తీసుకురా అని నిషి అంటుంది. ఏందమ్మి వినపడ్డం లేదా, నీకే చెప్పేది వెళ్ళు అని వైజయంతి అంటే, నేను తీసుకురాను అత్తయ్య, ఈవిడ చేసింది మీరు మర్చిపోయారేమో కానీ నేనైతే మర్చిపోలేదు, నేను తీసుకురాను కాక తీసుకురాను అని ధాత్రి అంటే, ఏయ్ ఏంటే నా మాటకే అడ్డు చెప్తావా, నీకు ఎంత పొగిడే అని నిషి అరుస్తూ ఉంటే, ఆపు నిషి, జగదాత్రి మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటూ కౌశికి అక్కడికి వస్తుంది. కూర్చొని మాట్లాడుకుంటే కాంప్రమైజ్ అయిపోవచ్చు, అందరికీ కూడా అదే మంచిది, మినిస్టర్ గారు కదా కాస్తైనా విలువ ఇవ్వాలి కదా అని నిషి వైజయంతి అంటే, అసలు ఈవిడ చేసిన దానికి కోర్టు స్టే ఆర్డర్ తీసుకువచ్చిన దానికి మనం విలువ ఇవ్వటం ఏంటి అని కౌశికి అంటే, అవును మనం ప్రాజెక్టు కట్టకుండా అడ్డుకునింది, అసలు విలువ ఇవ్వనే కూడదు అని ధాత్రి అంటుంది. ఏయ్ నీకు సంబంధం లేని విషయంలో తల దూర్చకు అని నిషి అంటే, సంబంధం లేని విషయం అంటావేంటి, తను మన ఇంటి మనిషి అని సుధాకర్ అంటాడు. అంటే మేం పరాయి వాళ్ళమా అని వైజయంతి అంటుంది. నేను ఆ మాట అనలేదే అని సుధాకర్ అంటే, ఈరోజు కాకపోయినా రేపైనా అదే మాట అంటావుబ్బా అని వైజయంతి అంటుంది. అమ్మ మీరు కాస్త ఆగుతారా, అసలు మినిస్టర్ గారు ఏం మాట్లాడతారో విందాము, మీరు చెప్పండి మినిస్టర్ గారు అని యువరాజ్ అంటే, ఏముంది యువరాజ్ మాట్లాడడానికి, కౌశికి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగితే చాలా బాగుంటుంది, అంతేకాకుండా ఒక 50 కోట్లు నాకు ఇచ్చేసిందనుకో ఇద్దరికీ కూడా సెటిల్ అయిపోయినట్లు ఉంటుంది, నేను ఆ ల్యాండ్ని వదిలేస్తాను, మీరు ప్రాజెక్టు కట్టుకోవచ్చు, నా కాళ్ళు పట్టుకొని ఒక్క క్షమాపణ చెప్పి 50 కోట్లు ఇవ్వాలి అంతే అని. ఏంటి కౌశికి మనం మనం ఒకటే కదా, కావలసిన వాళ్ళమే కదా అని తాయారు అంటే, ఒక్క రూపాయి కూడా ఇవ్వను, మీరు వెళ్ళొచ్చు అని కౌశికి అంటే, మీకు రావాల్సిన సమాధానం వచ్చింది కదా ఇక బయలుదేరండి అని కేదార్ అంటాడు. ఏంటి నిషి ఇంటికి పిలిపించి కాంప్రమైజ్ అని ఇదా నన్ను అవమానించేలా తలదించుకునేలా చేస్తున్నావు ఏంటి అని తాయారు అంటే, పంతానికి పోయి కాపురాలే కూల్చుకున్నారు, ఇక ఈ ల్యాండ్ విషయం అని నిషి అంటుంటే వెంటనే ధాత్రి నిషి చెంప పగలగొడుతుంది. ఏయ్ నన్నే కొడతావా అని నిషి అరుస్తూ ఉంటే, నోర్ముయ్ ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా చంపేస్తాను జాగ్రత్త, ఇంకేం మాట్లాడకు అని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది. మా వదిన చెప్పింది కదా, ఏమున్నా కూడా కోర్టులోనే తేల్చుకుందాము అని ధాత్రి వార్నింగ్ ఇవ్వటంతో, అవును ఎంతకైనా వెళ్తాను, నువ్వు ఎలా నేను ప్రాజెక్టు కట్టకుండా అడ్డుకుంటావో నేను చూస్తానని కౌశికి చెప్తుంది.
కౌశికి నేనేంటో చూపిస్తానని తాయారు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఏంటక్కా 50,00,00,000 ఇచ్చేస్తే సరిపోతుంది కదా! ఎందుకు మినిస్టర్‌తో గొడవలు అని యువరాజ్ అంటే, అవును 50,00,00,000 కోసం ఇంత రచ్చ ఎందుకు అని వైజయంతి అంటుంది. అది కాదు పిన్ని, ఇప్పుడు నేను 50,00,00,000 ఇచ్చానంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్లు అవుతుంది. మనం తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు అని కౌశికి అంటే, ఎలాగో కేసు ఓడిపోతుందని తెలిసే ఇలా కాంప్రమైజింగ్‌కి వచ్చింది కాబట్టి మనం వెనక్కి తగ్గనవసరం లేదు. మనమే కేస్ గెలుస్తాము అని ధాత్రి అంటుంది. చూడు నిషి, పంతానికి పోయి నేను కాపురాలు కూల్చుకోలేదు. మన స్పర్ధలు వచ్చి మేము దూరం దూరంగా ఉంటున్నాము. అయినా నేను ఓడిపోయినట్లు కాదు, గెలవటం కోసమే నా తాపత్రయం మొత్తం కూడా అని కౌశికి చెప్తుంది. అప్పుడే సుధాకర్‌కి ఫోన్ కాల్ రావటంతో అవునా ఇప్పుడే వస్తున్నాం అని ఫోన్ పెట్టేసి, మాధురికి డెలివరీ పెయిన్స్ వచ్చాయంట, హాస్పిటల్‌కి తీసుకువెళ్లారంట, పదండి వెళ్దాం అని అందరూ బయలుదేరి వెళ్తూ ఉంటారు. నా మనవడు ఎట్ట ఉన్నాడో చూసుకోవాలి, ఏ ఫ్లోర్‌లో ఉన్నారు అని వైజయంతి అడుగుతూ ఉంటే, మీ పోలికలైతే అసలు వచ్చిండవులే అత్తయ్య, మీ పోలికలు మీతోనే అంతమైపోతే బాగుంటుంది అని నిషి సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటే, ఆ శ్రీవల్లి వల్లే నేను ఇలా మాటలు పడాల్సి వస్తోందని వైజయంతి మనసులో బాధపడుతూ ఉంటుంది. ధాత్రి వాళ్ళు మాధురి కోసం గది దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక ఆవిడ ధాత్రికి డ్యాష్ ఇచ్చి చేతిలో ఉన్న బ్యాగుని కింద పడేయకుండా జాగ్రత్తగా పట్టుకొని అయ్యో చూసుకోలేదమ్మా అంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, సారీ అండి నేను కూడా చూసుకోలేదు, బ్యాగ్ ఏమైనా సహాయం చేయాలా అని ధాత్రి కేదార్ అడుగుతూ ఉంటే అవసరం లేదని ఆవిడ కంగారు పడుతూ వెళ్తుంది. బాబెక్కడా, ఏంటి బాగున్నావు కదా, అంతా బాగానే జరిగింది కదా అని మాధురిని ప్రశ్నిస్తూ ఉంటే, చెకింగ్ కోసం తీసుకువెళ్లారు అని నర్సు అప్పుడే బాబుని తీసుకువస్తుంది. ఇక ధాత్రి కేదార్ బాబుని చూస్తూ ఉంటారు. చాలా బాగున్నాడమ్మా అని కేదార్ అంటే, అదేంటి బాబు మాధురి వంశీ ఇద్దరి పోలికలు లేవేంటి అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అదేంటి ఇందాక వంశీ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో అలాగే ఉండేవాడని మేము అనుకున్నాం కదా అని మాధురి వాళ్ళ అత్తయ్య అంటుంది. ఇక మాధురి ఆ బాబుని చేతిలోకి తీసుకొని, అవును వదినా, ఈ బాబు నా బాబు కాదు అని చెప్తూ ఉంటే, అవును ఇందాక చూసిన బాబు వేరే, ఈ బాబు వేరే, ఈ బాబు మా బాబు కాదు అని వంశీ కూడా చెప్తాడు. బాబుని మార్చేసినట్లు ఉన్నారు అని మాధురి ఏడుస్తూ ఉంటే, ఇంకొకసారి చెక్ చేసి బాగా చూసి చెప్పండి అని ధాత్రి అంటుంది. తల్లికి బిడ్డ ఎవరో తెలీదా ఏంటని వైజయంతి అంటుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, హాస్పిటల్ వాళ్ళు ఏదో కుట్ర చేసినట్లు ఉన్నారు, వెళ్ళి నిలదీద్దాం పదండని నిషి అంటే, ఆగు నిషి, సిస్టర్ వెళ్ళి డాక్టర్ని తీసుకురా, మాధురి ఏడవకు, నీకు బాబుని అప్పచెప్పే బాధ్యత మాది, చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగి ఉంటుంది అని కౌశికి చెప్తుంటే, అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి, ఏంటండి బాబు మారిపోయాడని మాట్లాడుతున్నారంట, నేను ఒక్కోసారి ఒక్క బాబుని మాత్రమే చెక్ చేస్తాను, మీ బాబుని నా దగ్గరికి తీసుకొచ్చారు, మళ్ళీ సిస్టర్ తీసుకువచ్చేసింది అని డాక్టర్ చెప్తుంటే, లేదు నా బాబుకి చేతి మీద పుట్టుమచ్చ ఉంది, నాకు కూడా చేతి మీద పుట్టుమచ్చ ఉంది అని వంశీ చెప్తాడు, కాబట్టి మీరే ఏదో చేశారు, పోలీసులకి ఫోన్ చేస్తాం అని నిషి యువరాజు డాక్టర్ని నిలదీస్తూ, యువరాజు పోలీసులకి ఫోన్ చేయడానికి వెళ్తాడు. నా బాబు నాకు కావాలి అని మాధురి ఏడుస్తూ దండం పెడుతూ ఉంటుంది. వదిన, హాస్పిటల్ మొత్తం సీసీ క్యామ్లు ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేస్తే పొరపాటు ఎక్కడ జరిగిందో తెలిసిపోతుంది అని ధాత్రి అంటే, ఏమే నువ్వు పోలీస్ కూతురివి మాత్రమే, పోలీసువి కాదు, తెగ ఓవర్ యాక్షన్లు చెయ్యకు అని నిషి అంటుంది. అక్క 10 నిమిషాల్లో పోలీసులు వస్తున్నారు అని యువరాజు వచ్చి చెప్పటంతో, ఓ పోలీసమ్మ కూతురు నీ సహాయం అవసరం లేదు అని వైజయంతి అంటుంది. పోలీసు వాళ్ళు వచ్చే లోపల సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తప్పేమీ లేదు కదా అని ధాత్రి అంటే, అవును పద జగదాత్రి వెళ్దామని కౌశికి అంటోంది. సీసీటీవీ ఫుటేజ్ని గమనిస్తున్నప్పుడు ఒక ఫుటేజ్ మిస్ అయిపోయి ఉంటుంది. ఆ ఫుటేజ్ ఎక్కడ అని ధాత్రి అడగటంతో, ఆ కెమెరా 2 డేస్ నుంచి పనిచేయట్లేదు మేడం అని ఒక ఆవిడ చెప్తుంది. ఓ అయితే దానికి ఆపోజిట్లో ఇంకొక సీసీ క్యామ్ ఉంటుంది కదా, అది చూపించండి అని ధాత్రి అడగటంతో, ఒక బామ్మ 2 బ్యాగుల్ని పట్టుకొని వెళ్ళటం, జనరల్ వార్డులోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావటం ధాత్రి గమనించేస్తుంది. ఏమైంది జగదాత్రి అని కౌశికి అడగటంతో, ఆవిడ జనరల్ వార్డులోకి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఆ బ్యాగుల్ని పట్టుకునే విధానం తేడాగా ఉంది, ఖచ్చితంగా ఆవిడే ఏదో చేసి ఉంటుంది అని ధాత్రి చెప్తుంది. మనం వస్తున్నప్పుడు ధాత్రికి డ్యాష్ ఇచ్చింది కూడా ఆవిడే అక్క, అప్పుడు ధాత్రిని ఆ బ్యాగుల్ని టచ్ చేయనివ్వలేదు ఆవిడ అని కేదార్ చెప్తాడు.